ఎగ్ బుర్జీలాగే ఇది కూడా చాలా సింపుల్ ఐటము. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది చేతకాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియోలో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మసాలాలు కూడా వేసుకోండి. నేను స్క్రీన్ మీద కూడా ఏమేమి వేసాను అనేది పెడతాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, ఆనియన్ ఒక చిన్న కప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ టమాటో గుజ్జుగా సన్నగా కట్ చేసుకున్నవి ఒక 2 టమాటాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఫ్రై అయిపోయాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిసిపోయాక రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిపోయాక కోడిగుడ్లు ఉడకబెట్టుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా అయితే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అయితే కోడిగుడ్లు బోర్లా వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా కొంచెం వాటర్ ఉండేటట్లా పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా కుక్ అవ్వాలి. ఇలా అయ్యాక గ్రేవీ కూడా చిక్కబడుతుంది. కోడిగుడ్లు కూడా బాగా ఉప్పు కారం బాగా పడతాయి. అప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిపోయాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి